ఇంటి దంచుతో నేను ఏంటిదో అనుకున్నా. అడుగుతున్నావు కదా రోజు ఎప్పటి నుంచో సరపిండి 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 అని. ఎన్ని రోజులు మరి సరిపిడి పెట్టక నువ్వు తెలుసా? చెప్పు నువ్వే చెప్పి అన్నాడు కదా కానీ బాగానే రోజులు అవుతుంది కానీ ఇక మరి దానికి టైం బాగా పడుతుంది కదా. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇంకా ఈరోజు అయితే మా బాబు ఎప్పటి నుంచో అడుగుతుండే, దాదాపు నెల అవుతుంది పాపం, కానీ నాకు టైం వీలు కాక చేస్తలేను. సరపిండి చేస్తున్నా. మా బాబుకి అయితే ఫుల్ ఇష్టం సరపిండి. చూడండి ఇంకా ఎన్ని ఐటమ్స్, మరి ఎట్లా వీలవుతుంది సరపిండి చేయాలంటే ఇవన్నీ ఉంటేనే చేస్తాను నేను, లేకపోతే నాకు చేయబుద్ధి కాదు. అన్నీ వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. చూడండి, పప్పు, పల్లీలు, నువ్వులు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ పేస్టు, ఎల్లిపాయ పేస్టు. పచ్చిమిరపకాయ ఇవాళ మిక్సీ రిపేర్ వచ్చింది, అయినా కూడా ఇంకా రోట్లో దంచి మరి అదే మరి నీకోసం ఇంకా ఇప్పటి నుంచో అడుగుతుండు పాపం. అందుకే ఇంకా అసలు ఐటమ్ ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు చేద్దామంటే, ఇక మళ్ళీ టైం కూడా వీలైతలేదు. అందుకోసమనే ఇన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేసుకుంటేనే టేస్ట్ మస్తు వస్తుంది. ఓపికనే అసలు ఇలాంటివి చేయాలంటే ఓపిక ఉండాలి ముందు. ఏళ్ళని కాదు కానీ ఐటమ్స్ బాగా నువ్వులు వేయాలి. మా అత్తమ్మ అయితే సూపర్ చేసేది టేస్ట్. మా అత్తమ్మ పాపం పొద్దుంతా పనికి పోయి వచ్చి మళ్ళీ చేసేది. దానికి బాగా ఇష్టం చేసేది. నా లెక్క ఓపిక అంటాను నీకు ఓపిక ఎక్కడిది, నా లెక్కనే ఓపిక అంటున్నావు ఏందా అనుకున్నా. పల్లీలు, నువ్వులు, ఇంకోటి రొట్టె బియ్యం రొట్టె మస్తు చేసేది ఆమెనైతే. పల్లీలు, నువ్వులు, ఇంకో కొంచెం మస్తు ఉంటాయి. పిండి కొంచెం మంది వేసి బాగున్నాయి. పిండి కంటే ఎక్కువ క్వాంటిటీ ఇవే ఉండాలి. పెసరపప్పు కొంచెం సేపు నానబెట్టుకుంటే మంచి ఆయిల్ ఫ్రై అవుతుందని నానబెట్టుకున్నా. కొంచెం సేపు పెసరపప్పు, కొన్ని పల్లీలు వేసుకోవాలి, నువ్వులు వేసుకోవాలి, పెసరపప్పు వేసుకోవాలి, శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ శనగపప్పు ఇప్పుడు ఇంట్లో లేదు అందుకే వేస్తలేను. ఈ పప్పు దినుసులు అన్నీ అయిపోయినాయి. ఉప్పు కూడా వేసిన. పచ్చిమిరపకాయ కారం పట్టి, ఎండు కారం కూడా వేసుకుంటే టేస్ట్ ఉండదు, పచ్చిమిరపకాయ కారం వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఎల్లిపాయ ముద్ద, జీలకర్ర ఎల్లిపాయ ముద్ద, ఈ ఆకులన్నీ, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఆకు. చూడు ఎన్ని అయినాయో ఐటమ్స్. ఇవన్నీ ఉంటేనే సరపిండి టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదు. ఏదో వేసుకుంటారు కొంచెం ఉప్పు కారం 2 ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకుంటారు, కానీ నాకు నచ్చదు అట్లా వేసుడు. అన్ని ఐటమ్స్ ఉంటేనే చేస్తా, లేకపోతే చేయకుండానే ఉంటా. కానీ కొంచెం స్పైసీగా కావాలి మా బావకు, అందుకే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసిన. మిడిల్ క్లాస్ పిజ్జా అన్నట్టు ఇది. మిడిల్ క్లాస్ పిజ్జా. రిచ్ పర్సన్స్ పిజ్జాలు బర్గర్లు తింటారు కదా, మన మిడిల్ క్లాస్ వాళ్ళ పిజ్జాలు ఇవే. అసలు దీని టేస్ట్ చేయడం ఉంటుంది, దానికి దీని టేస్ట్ రానే రాదు. డబ్బులు పెట్టినా కూడా. తెలంగాణ స్పెషల్ రెసిపీ తెలుసా బావ ఇది? ఎందుకు తెలుసు, కాకపోతే ఏంటంటే పిజ్జాతో దీన్ని పోల్చుడైంది. ఇదే ఎక్కువ పిజ్జా, ఇది హెల్దీ కదా, అది స్టైల్ ఫ్యాషన్ అన్నట్టు. ఇట్లా నోటే పెట్టుకొని కొరుకుడు చేసుడు కరెక్ట్. ఇప్పుడు మనం వేసిన అన్ని వేసుకొని చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుంది. వాళ్ళు కూడా పిజ్జా ఉన్నది పక్క పెడితే ఇదే కావాలంటారు, వాళ్ళకి తెలియక పిల్లల టేస్ట్. ఒక్కసారి ఇవన్నీ వేసి చూసి ఒక్కసారి టేస్ట్ చూపిది, అది అద్దె ఇదే కావాలంటారు, అట్లా ఉంటుంది టేస్ట్. కానీ ఎంతసేపు కలుపుతావు మరి? అయ్యో ముద్దలనే ఇంత పెద్దగా ఉన్నాయి, ఇంతే ఉంటాయి. ఏమన్నా చపాతీ చిన్న వేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసి పెట్టుకున్నాయి. ఉప్పుకే పిండి అంటించుకోకుండా. నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుందండి వీటికి. నూనె ఎక్కువ వేసుకుంటేనే
చూడండి ఇక చూడండి, ఆకులు పప్పులు పల్లీలు ఎట్లా కనిపిస్తున్నాయి, అట్లా ఉంటేనే టేస్ట్ వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదు, ఏం రాదు. ఉత్త తెల్ల తెల్ల పిండి ఉంటే టేస్ట్ రాదు. మంచిగా పలసగా అంటే మరీ పలసగా కాదు, కొంచెం మీడియంగా ఒత్తుకోవాలి చుట్టూ. సొరపిండి గిన్నెలు ఇవి. అంతకుముందు ఈ గిన్నెలు ఎక్కడి గంజులలోనే అడుక్కొచ్చేది. ఈ మధ్య వచ్చినాయి గిన్నెలు, కానీ మా అమ్మ చేసినప్పుడు గిన్నెలు లేవు, అప్పుడు గంజులే కూర గంజులకి వేసి వస్తారు. ఇట్లా ఓట్స్ పెట్టవు కదా, ఓల్స్ పెట్టుకుంటే మంచిగా లోపలికి మంచిగా ఉడుకుతుంది. అప్పుడు ఓట్స్ లేవు, ఏం లేవు, కానీ అంతే. ఇంకో గిన్నె కూడా ఒత్తుకోవాలి. అంతే, ఒక్క నిమిషం మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. మంచిగా కుక్ అవుతుంది. అది కుక్ అయినాక చూపిస్తా, చూడండి. గ్యాస్ అయితే అటు ఉండే కదా ఇప్పటిదాకా, ఇటు షిఫ్ట్ చేసుకున్నా. ఎందుకంటే అటు సైడు వెలుతురు రాదండి, వెలుతురు రాక మన వీడియో క్లారిటీ రాదు, అంతా బ్లాక్ బ్లాక్ వస్తుందని అంటే వంట చేసేటప్పుడు ఇటు షిఫ్ట్ గోడ లేదు. ఇది ఈ కనబడే కూడా చీకటిగా వస్తుంది, కరెక్ట్ క్లారిటీ రాదని, మళ్ళీ బాగుండదు కదా క్లారిటీ లేకపోతే. అందుకని ఈవినింగ్ టైంలో వంట చేస్తే ఇటే షిఫ్ట్ చేసుకుంటా అన్నట్టు గ్యాస్. చూడండి ఇంత మంచిగా ఆయిల్లా ఉడుకుతుంది, మాడిపోతుంది. ఒకటే పట్టుకుంటే ఇట్లా మంచిగా తిప్పుకుంటే కాల్చుకోవాలి. అటు సైడ్ బొట్టలకు మాడింది ఏంటి? మాడు కాదు, ఉంటుంది. పొయ్యి అయితే పర్ఫెక్ట్గా కాలుతుంది. ఇది గ్యాస్ కదా, అందుకని కొంచెం అటు ఇటు కొంచెం తెల్ల తెల్లగా ఉంది. చూడండి ఎందుకు తెలుసా తెల్ల తెల్లగా ఉన్నది? కారం వేసుకోలే, పచ్చిమిరపకాయల కారం వేసినాం కాబట్టి వైట్ కలర్ ఉంది. ఎర్ర కారం వేస్తే రెడ్ కలర్ వస్తుంది. మాకు పచ్చిమిరపకాయల కారం వేసుకోవడం ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను. చుట్టూ తిప్పుకోవాలి, ఇట్లా చుట్టూ తిప్పుకుంటేనే మంచిగా కాలుతుంది. లేకపోతే మధ్యలో గాలి మాడిపోతుంది, సైడ్లకు అట్లనే ఉంటుంది. ఒకసారి టమ్మి చేసుకోవాలి. అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి పెట్టేసుకున్నా. ఇది అయ్యేలోగా అది చల్లారిపోతుంది, దానికి ఒత్తుకోవచ్చు. ఇంత మంచిగా వచ్చింది, ఊడిపోకుండా. తిప్పేదాన్ని పల్లీలు, నువ్వులు, పెసరపప్పు, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర ఆకు, పుదీనాకు, ప్రతి ఒక్కటి క్లియర్గా ఏర్పడుతుంది. అందులో ఎర్రకారం వేస్తే అట్లా ఏర్పడది. పచ్చిమిరపకాయ కారం కాబట్టి కొంచెం వైట్ వైట్ కలర్లు ఉంది. చూస్తున్నా అప్పటి నుంచి, అందుకే పెడుతున్నా. బాబా ఎప్పుడైతే ఎప్పుడు తిందామా అని చెప్తుండు. కలతలేదా? కాలినా కూడా కమ్మగా
ఇంకా ఉందా మా అమ్మ కూడా చేసేసరికి ఒకటి ఖాళీ చెప్పాడు. అదే మీరు కూడా అట్లా చెప్పుంటారు, అట్లా చెప్తారు ఎవరైనా సరిపోయింది అంటే. లాస్ట్ గంజి తీసేసరికి ప్లేట్లో ఏముండేది, చేసేటోళ్ళకి ఏముండేది. అరే దా 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 వర్షం పాది థానే తు బా ఓ ఇదే పన్ని బాబుల సైన్ ముత్తులకు వీళ్ళందరూ ఇవ్వరా అయిపోండి అందరు. మా చిన్ని సరపిండి బ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్. మళ్ళీ బాబుకి స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టాలి. బాగా వేడి నీళ్ళు పెట్టిపోయి అంతసేపు వాడు ఈనాడు లేకపోతే